విద్యకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాం, వైద్యానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాం, రోడ్లు బ్రిడ్జిలకు సంబంధించి ప్రధానంగా ఈ రోడ్లు కూడా నిధులు మంజూరు చేసుకుని ఇటీవల మీకు చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా రాష్ట్ర స్థాయి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో వస్తున్నటువంటి రోడ్డు తప్ప మరోడ్డు కాదని మాట సందర్భం చెప్తుంది. నేను మన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో ఇక రోడ్డు మంజూరైందని చెప్తే ఎప్పుడో నితిన్ గడ్కరీని కలిసినట్టు ఆనాడు రోడ్డులో వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు పోయి మేము చెప్తే వస్తుందని చెప్తుంది. నిజంగా నితిన్ గడ్కరీకి మీరు కలిసి ఏదైతే మాకు 4 వరుసల రోడ్డు కావాలని చెప్పి అన్నారో సంతోషం. మీ 4 వరుసల రోడ్డు మీరు తీసుకురండి, మాకేం అభ్యంతరం లేదు. ఇది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక నిధులతో హ్యామ్లో బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని ఇచ్చేటువంటి దానిలో మేము ఇక్కడ శాసనసభ్యుడిగా, ఇక్కడ జెడ్పీటీస్ గా, ఎంపీటీస్ గా, దేవస్థానం చైర్మన్, ఈ ప్రాంత ప్రజల మమేకతో పెరిగిన వాడిగా శాసనసభ్యుడికి నాకు అవకాశం వచ్చింది. రోడ్డు అభివృద్ధిలో భాగంగా మోత్కురావుపేట నుంచి చందూర్కి 11 కోట్ల పైచీలు పెట్టిన హ్యామ్లోనే ఈ వేములవాడ వీకే రోడ్డుకు పిలువబడే వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కతలాపూర్, సిరికొండ, తర్వాత ఎక్కిలిపూర్ దాకా నాని చూసుకోవడం, వెళ్లి చూసుకోవడం నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఈ రోడ్డును పెట్టిస్తే నిధులు ఇది ఇంచుమించు వేముల నుంచి రుద్రంగి దాటే వరకు 98 కోట్లు, ఆ రుద్రంగి అవతల నుంచి ఎక్కిలిపూర్ రోడ్ సిరికొండ వరకు కూడా 60-65 కోట్లు కలిపితే 1,50,00,000 పైన 150 కోట్లు నుంచి 160 కోట్లు మంజూరు అని చెప్పని ప్రకటిస్తే